పుల్వామా ఉగ్రదాడి ఘటన పట్ల పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహంలో ఉంది భారత్. దయాదిది ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బతీసే ప్రయత్నాలను ప్రారంభించింది. మొదటి చర్యగా పాకిస్తాన్కు గతంలో ఇచ్చిన అత్యంత ప్రాధాన్యత దేశం హోదాను ఉపసంహరించుకుంది. పొరుగు దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ ట్యాక్స్ని 200% పెంచుతూ శనివారం మరొక నిర్ణయం తీసుకుంది మన భారత్. అయితే కస్టమ్స్ డ్యూటీ పెంపు విషయాన్ని శనివారం సాయంత్రం అరుణ్ జైట్లీ ప్రకటించారు. అయితే అంతర్జాతీయ సమాజంలో కూడా పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా చర్యలు తీసుకుంటామని పుల్వామా దాడి ఘటన తర్వాత భారత్ స్పష్టం చేసింది. అయితే ఇక సుంకం విషయానికి వస్తే పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. భారత్ తీసుకున్న MFN స్టేటస్ ఉపసంహరణ, కస్టమ్స్ డ్యూటీ పెంపు నిర్ణయాల వల్ల ఆర్థికంగా పాక్కు మరిన్ని చిక్కులు తప్పవు. ఇరు దేశాల మధ్య ఏటా $200 కోట్ల వాణిజ్యం జరుగుతోంది. పాక్కు పత్తి, రసాయనాలు, కూరగాయలు, ఐరన్, స్టీలు, ఉక్కు భారత్ ఎగుమతి చేస్తుంది. ఇక అలాగే పొరుగు దేశం నుంచి పండ్లు, సిమెంట్లు, తోలు, రసాయనాలు, సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేయించుకుంటుంది. అయితే దీని మీద 200% సుంకం విధించడం పట్ల ఇప్పటికే పాక్ ముచ్చెమటలు పడుతున్నాయి. అయితే ఇది కేవలం ఆరంభమే మాత్రమే కాదని, అయితే వాళ్ళు చేసిన ఈ దాడిని ఎవరూ పూరించలేదని, ఏ ఒక్క శిక్ష వాళ్ళకి విధించినప్పటికీ కూడా అది చాలా తక్కువని భారత్ స్పష్టం చేస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాలుగా భారత్ పాకిస్తాన్ని దెబ్బతీయచ్చు. కానీ పాకిస్తాన్ చేసిన చర్యలకి భారత్ చాలా తెలివైన వ్యూహ ప్రక్రియ వేసిందని తెలుస్తుంది. మరి ఈ విషయం మీద మీ స్పందన ఏంటో దయచేసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.